వెల్కమ్ టు హంగ్రీ పాస్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మా విజయనగరంలో ఒక యూనివర్సిటీ ఉందండి. యూనివర్సిటీ అంటే కొండ మీద ఉంటుంది యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీకి దగ్గర కొన్ని డాగ్స్ ఉంటాయండి. నేను అప్పుడప్పుడు ఫీడ్ చేయడానికి వెళ్తాను. ఎలా వెళ్తాను, వే ఎలా ఉంటుంది, ఫీడింగ్ ఎలా చేస్తాను అనేది మొత్తం క్లియర్గా చూపిస్తాను. దారిలో ఎన్ని డాగ్స్ కనబడితే అన్ని డాగ్స్కి ఫీడ్ చేసుకుంటూ వెళ్తామండి. ఇదిగోండి ఫస్ట్ బోని వీటితోనే, ఈ పప్పీస్తోనే. అయితే ఈ పప్పీస్ సరిగ్గా తినలేదు, కానీ తర్వాత తిన్నాయి. కానీ ఆ వీడియో దీంట్లో మిక్స్ చేయలేదు, ఎందుకంటే వీడియో చాలా పెద్ద లెంత్ వీడియో అండి. 10 నిమిషాలు 11 నిమిషాల వీడియో మీకు కూడా చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకనంటే 1 మినిట్ 2 మినిట్స్ వీడియో చూడడానికే చాలా ఇబ్బంది పడతారు చాలామంది. అందుకని పెద్ద వీడియో కాబట్టి చాలా వరకు యాడ్ చేయట్లేదు. ఈ పప్పీస్ ఉన్నాయి కదండి, ఈ పప్పీస్ వచ్చి పెడితే భయపడిపోయాయి, కానీ తర్వాత వచ్చి మళ్ళీ తిన్నాయండి పప్పీస్. నేను వెళ్ళేది జేఎన్టీ యూనివర్సిటీకి అండి. యూనివర్సిటీలో పెట్టచ్చా పెట్టకూడదు ఏంటో అనేది చాలా టెన్షన్ ఒకటి ఉందండి. ఎందుకంటే ముందు పెట్టేవాడిని, కానీ రీసెంట్గా ఈ కోర్టు తీర్పులు, సజెషన్స్ ఇవన్నీ ఇవ్వడం వల్ల కొంచెం ఆలోచిస్తున్నాను. అయినా సరే నేను ఫుడ్ పెట్టడం అయితే ఆపనండి. దేనికైనా సరే తగ్గను అసలు ఆ విషయం. ఎందుకంటే ఏదైనా మనం ఫేస్ చేయాలి. ఎందుకంటే వాటికి మనం తప్ప ఇంకెవరు లేరు. అందుకని కాకపోతే వే మాత్రం చాలా దారుణంగా ఉంటుందండి. మీరు వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి, మీకు అర్థమవుతుంది. మధ్య మధ్యలో ఈ డాగ్స్ ఎక్కడెక్కడ ఫీడ్ చేశాను అన్నీ యాడ్ చేస్తుంటాను. లాస్ట్కి మీకు అర్థమవుతుంది ఎంత దూరం వెళ్ళాననేది. ఈ డాగు ఫుడ్ తింటుంది, నా వైపు తిరిగి అరుస్తుంది. దానికి నేను ఏం పాపం చేశానో అర్థం అవ్వట్లేదు. అరుస్తుంది, పాపం తింటుంది. అంటే ఎంత బాధ పెట్టారో, ఎవరైనా కొట్టారేమో పాపం దాన్ని. ఇగోండి నేను నా వైఫ్ వెళ్తున్నామండి. ఇప్పుడు 9 అవుతుంది. నేను వీడియో తీసిన టైంకి 9 అండి. ఇప్పుడు ఈ టైంలో వీడియో చేస్తున్నాను. ఇగోండి బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నాను. చాలా దూరమేనండి. దగ్గర ఒక 15 km ఉంటుంది. 15 km, ఇంకో 5 km లూప్ ఉంటుందండి. లూపు బాగా చీకటి, ఎవ్వరు ఉండరు ఇంకా అక్కడ. అలాంటి వేకి వెళ్తున్నాం. ఎందుకనంటే మనమే పెట్టకపోతే ఒక కష్టంగా వెళ్ళి అట్లా వదిలేస్తే అట్లా డొక్క మాడిపోద్దండి. ఎందుకంటే అందులోని యూనివర్సిటీస్ దగ్గర పెట్టొద్దు అని చెప్పారు. స్ట్రిక్ట్ రూల్స్ గవర్నమెంట్ ఇచ్చింది. అందుకనండి. ఇగోండి ఇది ఒక పెయిర్ అండి. వీళ్ళకి కూడా ఒక 3-4 డాగ్స్ దారిలో ఫీడ్ చేసాం. మనమైతే ఏ ఫుడ్ పెడతామనంటే పాలు పెడతామండి, పెడిగ్రీ, బిస్కెట్స్ పెడతాము, కొన్నిసార్లు ఎగ్స్ కూడా పెడతాను. నేను నాకుండే వీలుని బట్టి చూసుకుంటానండి. అంటే ఫుడ్ రోజు మనం 100 డాగ్స్ వరకు ఫీడ్ చేస్తున్నాం. మరి 100 డాగ్స్ వరకు ఫీడ్ చేయాలంటే మనకి ఏ విధమైన ఫుడ్ కావాలనేది చూసుకుంటాను. చూసుకొని దాన్ని బట్టి ముందుకెళ్తాను. ఎందుకంటే మనకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయండి, ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ డాగ్స్ కాబట్టి మన దగ్గర ఉన్న డబ్బులు యూజ్ చేసుకుంటూ వాటికి అలా ఫీడ్ చేస్తూ ముందుకెళ్ళిపోతాను. రెండో విషయం ఏంటంటే చాలామంది ఏమంటున్నారంటే పెద్ద ప్లేట్లు పెట్టండి, పెద్ద ప్లేట్లు పెడితే ఫ్రీగా ఉంటుంది. అంటే పెద్ద ప్లేట్లు పెడితే ఫ్రీగా ఉంటుంది కాదంటలేదు, కానీ రెండో విషయం ఏంటంటే అండి, పెద్ద ప్లేట్లు పెడితే అవి వేగంగా దగ్గరికి వెళ్ళిపోయి దాంట్లో మట్టి గట్ట దాంట్లో తూలుపు లోపల పడిపోద్ది, ప్లేట్లో పడిపోద్దండి. అందుకనే నేను ఎక్కువ పెద్ద ప్లేట్లు పెట్టను. మెయిన్ అదే రీజన్. లేదా పెద్ద ప్లేట్లు పెడితే మంచిదే, కానీ పెద్ద ప్లేట్లు పెడితే తినడానికి వీలుగా ఉంటుంది, కానీ మట్టి పడిపోద్ది. వాటి వల్ల మళ్ళీ ఆ నోట్లోకి వెళ్ళి ఏదైనా అలర్జీ రావడం, ఏదైనా ప్రాబ్లమ్స్ రావడం, వీటికి ఉండే సమస్యలే ఎక్కువైతే ఇంకా అదొక సమస్య. మనం చేయకూడదు అలాగా. రెండో విషయం ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, పేపర్ ప్లేట్లు ఎందుకండి, ఒక స్టీల్ ప్లేట్లో పెట్టచ్చు కదా, లేదా ప్లాస్టిక్ ప్లేట్లో పెట్టచ్చు కదా అని. ఇప్పుడు మనం పెడుతుంది ఒక 5 కుక్కలకో 6 కుక్కలకో కాదండి, ఒక 5-6 కొనేసి పెట్టడానికి. చాలా ఎక్కువ డాగ్స్కి పెడతాం. పెట్టేటప్పుడు ఏంటవుతుందంటే మెయిన్ పెద్ద సమస్య ఏంటంటే డాగ్స్కి ఎప్పుడైనా డిసీజ్ అనేది వాటి లాలాజలంలోనే ఉంటుంది, వాటి ఉమ్ములోనే ఉంటుంది, మన సలైవాలో ఉంటుంది. సో మనం ఒకదానికి పెట్టింది మళ్ళీ ఇంకో దానికి వెంటనే కడిగేసి పెట్టలేము. ఎందుకంటే ఎక్కువ డాగ్స్కి ఫీడ్ చేయడం వల్ల దానివల్ల ఒకదానికి ఏదైనా ప్రాబ్లం అంటే లేకపోవచ్చు, ఒకవేళ ఉన్నదనుకోండి ఏదైనా సమస్య, మళ్ళీ అవి ఇంకో దానికి ఆ జబ్బు సోకే అవకాశం ఉంది. అందుకనే మనం అలా పెట్టనండి. నేను దానికి ఎంకరేజ్ చేయను. ఎందుకంటే మనం మంచి చేయడం ఒక వ్యక్తి అయితే, మంచి చేయకపోయినా పర్లేదు, కానీ చెడు చేయకూడదు అట్లకి తెలిసి. అందుకని ఎప్పుడు అలా పెట్టనండి. పెట్టాలంటే నేను పెట్టగలను. పేపర్ ప్లేట్స్ అన్నీ ప్రతిసారి కొని డబ్బులు ఎక్కువ అవుతాయి, కానీ ఏంటంటే వాటి ఆరోగ్యం రీత్యా మనం వాటి హెల్త్ కూడా మనం చూసుకోవాలి. కాబట్టి ఒరిజినల్గా జెన్యున్గా చేసేవాళ్ళు అన్ని విషయాలు ఆలోచిస్తారండి. ఏదో సినిమాటిక్గా చేయనండి నేను అలాగా. నేను చేస్తుంది ఎవరి మెప్పు కోసమో, లేకపోతే ఎవరో నన్ను పొగుడతారనో, ఎవరో నాకు హెల్ప్ చేస్తారనో చేయనండి. ఎవరైనా నాకు హెల్ప్ చేస్తే కొంచెం బలం వస్తుంది నాకు. హెల్ప్ చేయలేకపోతే నాకు ఒక్కడిని నేను చేసుకుంటాను అంతే. ఆ విధంగా మన ఛానల్ నడుస్తుంది తప్ప ఇంకేమి కాదండి. నెక్స్ట్ ఏంటంటే అండి,
చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారండి, మీ పేరేంటి? మీ పేరు? నా పేరు బెన్నీ అండి, BENNY, బెన్నీ నా పేరు. నేను, మా వైఫు, మా సిస్టరు ముగ్గురు మీ సర్వీస్ చేస్తామండి. వేరే ఎవ్వరు మాకు హెల్ప్ చేయరు. మాకు మేమే చేసుకుంటాము. మాకు మేమే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం కానీ ఏదైనా చేస్తాము. రైస్ పెట్టొచ్చు కదా అని చాలామంది అంటారు. రైస్ పెట్టడమే ఈజీ అండి మాకు. కాకపోతే ఏంటంటే పెడిగ్రీ కానీ పాలు కానీ ఇవన్నీ పెట్టడం వల్ల ఏంటంటే బలం వస్తుంది చేతికి. రెండోది పాలు చాలా బలం అండి, ఎముకలకు కూడా చాలా బలం. అందువల్ల రేపొద్దున ఏదైనా రోగాలు వచ్చినా తట్టుకోగలవు. అందుకనే రైస్ కన్నా ఈ ఫుడ్ బెటర్ ఫుడ్. అందుకని నేను ఈ ఫుడ్ పెడతానండి. లేకపోతే నేను కూడా పెట్టగలను రైస్. కాకపోతే ఏంటంటే ఈ ఫుడ్ కాస్ట్లీ అయినా ఎందుకు పెడుతున్నానంటే వీటిలో ఆరోగ్యం కోసమే తప్ప ఇంకో వేరే విధంగా ఏం కాదండి. నెక్స్ట్ ఇంకో విషయం అండి, మనము దగ్గర దగ్గర ఈ మధ్య 120 డాగ్స్ వరకు ఫీడ్ చేస్తున్నామండి. 120 అయిపోయి 120 దాటే అవుతున్నాయి కూడా, మార్నింగ్ ఈవినింగ్ కలిపి. కొన్నిసార్లు మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలాటికి. నాకు తెలిసి ఒక 20-30 వరకు మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి డాగ్స్ నేను ఫుడ్ పెడుతున్నట్లకి. వాటికి మెడిసిన్స్ అన్నీ తీసుకుంటానండి, టానిక్స్ తీసుకుంటాను. చాలా అంటే ఎక్స్పెన్స్తో కూడుకున్న విషయమే, డబ్బులతో ఈ పని ఇదంతా. నార్మల్గా మాటలతో చెప్పేది ఏం కాదు, డబ్బులతో పని. అయినా సరే దేవుడి దయ వల్ల, మన సబ్స్క్రైబర్స్ చేసే సపోర్ట్ వల్ల మనకి దేవుడి కృప మన మీద ఉంది కాబట్టి ఏదో ఆ విధంగా అలాగే వెళ్ళిపోతుంది. ఎందుకనంటే ఇగోండి ఇదే JNT దగ్గర ఎంట్రన్స్ అండి. ఈ ఇగోండి ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుంచి మొత్తం ఇంక చీకటే. ఎక్కడైనా అక్కడ వాళ్ళు చదివిన వాళ్ళు కానీ అటువైపు వెళ్ళే వాళ్ళకి అర్థమవుతుంది ఇంత చీకట్లో ఎలాగ వెళ్తారు అనుకుంటారు వీడియో చూశాక. చాలా చీకటి ఉంటుందండి, విపరీతమైన చీకటి. రెండోది ఏంటంటే చాలా దూరం, ఇక్కడ నుంచి 2 km లోపలికి వెళ్ళాలి. ఫుల్ చీకటి మొత్తం. అయితే ఎందుకండి ఇంత చీకట్లో ఎంత పోరాటం అంటే, మరి మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు అట్లా చెప్పండి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిగోండి ఆ దూరం లైట్లు ఉన్నాయో అక్కడికి వెళ్ళాలి మనం. ఈ రోజుల్లో ఎంత దారుణంగా ఉందో పరిస్థితి తెలియట్లేదండి. ఎక్కడ డాగ్ దొరికితే కొట్టి చంపేస్తున్నారు. డాగ్స్ మీద హీరోయిజం చూపించేస్తున్నారు లేటో చాలామంది. నాకు అర్థం కాని విషయం అదే. ఇగోండి ఇదే ఎంట్రన్స్ అండి, యూనివర్సిటీ ఎంట్రన్స్, హాస్టల్ ఎంట్రన్స్ ఇదే. ఈ లోపలికి వెళ్ళి మనం ఫీడ్ చేస్తాం. వీళ్ళు ఎవరికి కనపడకుండా మన బాధ ఏదో మనం పడతాం అంతే. కామ్గా వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి ఫీడ్ చేస్తాం. అక్కడ 6-7 డాగ్స్ ఉన్నాయండి. ఆకలితో మనం వస్తామని వెయిట్ చేస్తే వాటిని ఎప్పుడు నేను డిసప్పాయింట్ చేయండి. దూరమైనా వెళ్తాను, ఎవరు నన్ను ఏమనుకుని వెళ్తాను. నా దగ్గర ఎంత ప్రాబ్లం ఉన్నా, మనీ ప్రాబ్లం అయినా ఏదైనా సరే కూడా వెళ్తానండి. ఎందుకంటే వాటి కడుపుతో ఆకలితో ఉంటే నేను తట్టుకోలేను. అందుకనే రెండోది, నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నిజంగా మీ సపోర్ట్ వల్ల నాకు కొంచెం బలం వచ్చి ధైర్యం వస్తుందండి. ఎందుకనంటే అప్పుడప్పుడు భయం వేస్తుంది. మనం స్టార్ట్ చేసాం, వాటికి అలవాటు చేసాం ఫుడ్ పెట్టడం, మధ్యలో ఎక్కడైనా ఆపేయాల్సి వస్తుందేమో మన దగ్గర డబ్బులు లేక. ఏదైనా ఆ భయం ఉంటుంది కదండి. ఏదైనా సరే ఏ పని చేసినా సరే డబ్బుతో ముడిపడి ఉంటుంది. అది ఎవరు అవునన్నా కాదన్నా సరే ఎంత కష్టం. చాలామంది బ్యాడ్ కామెంట్స్ చేస్తుంటారు. బ్యాడ్ కామెంట్స్ చేసినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత కష్టపడి మనం చేస్తున్నాం, మనం చేసిన మంచి పని అయినా ఎందుకు ఇలా జరుగుతుందని. కానీ ఆ క్షణానికే మళ్ళీ నాకు నేనే ఆలోచించుకొని పట్టించుకోకూడదు మనం ఎలాంటి విషయాలనే ఉద్దేశంతో పట్టించుకోకుండా మనం సపోర్ట్ చేస్తున్న వాళ్ళని చూసుకొని ముందుకు వెళ్ళిపోతానండి. ఈ మూగజీవాలు తిని, ఈ స్ట్రీట్ డాగ్స్ తినేసి అవి హ్యాపీగా ఇలా నా ఫేస్ చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ రోజు చాలా మంచి హ్యాపీ ప్రశాంతంగా నిద్రపడుతుందండి. అందుకనే నేను ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని బాధలు ఎదురైనా, నన్ను అంతమంది తిట్టినా, ఏమన్నా సరే నేను పట్టించుకోనండి. నిజంగా నా విషయంలో కూడా ఎందుకు పట్టించుకోను. రెండోది, మన ఛానల్ విషయంలో మీకు ఒకటి చెప్తానండి. మన ఛానల్కి దయచేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్కి ఎంతో సపోర్ట్ అవసరం. ఫుడ్ కావాలి, మెడిసిన్ కావాలి, నెక్స్ట్ నా ట్రావెలింగ్ కూడా చాలా అవసరం. అంటే మీ మీద ఓన్లీ డిపెండ్ అయ్యే ఛానల్ నడపడం, లేకపోతే మీరు ఏదో హెల్ప్ చేస్తే చేస్తానని కాదండి. మీరు చేస్తే ఇంకొంచెం నాకు ధైర్యంగా ఉండి కొంచెం ముందుకు వెళ్తాను. ఆ విషయం కొంచెం అర్థం చేసుకోండి. దాన్ని నేను అపార్థం చేసుకోకండి దయచేసి. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వెళ్ళానండి, ఫీడ్ చేసుకొని నేను నా వైఫ్ మళ్ళీ రిటర్న్ వచ్చాము. నిజంగా ఒక విషయం చెప్తానండి, చాలామందికి తెలియట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ పక్కన బెల్ ఐకాన్ అని ఒకటి ఉంటుందండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియో ఎప్పుడు పెట్టినా మీకు డైరెక్ట్గా వస్తుంది. అప్పుడు దాన్ని రావడం వలన వెంటనే చూస్తారు. ఎందుకంటే వీడియో చూస్తే కొంచెం మనకు వాచ్ అవర్ పెరిగి రేపు పొద్దున ఛానల్ మానిటైజేషన్ అయితే మరి డబ్బులు ఎంత వస్తాయో మనకు తెలియదు. ₹1 వచ్చినా ₹2 వచ్చినా రేపు పొద్దున మనకు ఉపయోగపడితే ఈ మూగజీవాలకు పెడతామండి.
అదేనండి. ఇగో ఏ చూసారా ఎంత చీకటిగా ఉందో, విపరీతం చీకటి అడవిలా ఉంది. అయినా సరే మనకేం నో ప్రాబ్లమ్. వీటి విషయంలో మనం ఎంత దూరం వెళ్తాం, ఎంతైనా తెగిస్తాం బ్రేక్ లేకుండా దానికోసం. యూనివర్సిటీలో ఎలాగా మనం ఎవరైనా పట్టించుకుంటారా, ఎవరైనా అంటారేమని భయమేస్తుంది కానీ ఎవరేం అనలేదు. ప్రశాంతంగా జరిగింది. ఇగోండి ఇది మన ఇంటి దగ్గరలో అంటే దగ్గర అంటే దగ్గర కాదు, కొంచెం దూరంలోనే. ఇగో వీడికి కొంచెం కాలు దెబ్బ తగిలింది, అందుకే ఇక్కడికి వచ్చి వీటికి 2-3 డాగ్స్కి ఫీడ్ చేసుకొని మళ్ళీ వెళ్తానండి. ఈరోజు ఒకడు కామెంట్ చేశాడు యూట్యూబ్లో, దోమలు చంపేస్తాం, దోమలు మనల్ని కరిస్తే చంపేస్తాం కదా, మీరు చికెన్ తింటారో మటన్ తింటారో వాటిని కోసుకొని తిన్నప్పుడు లేదు వీటి మీద మీకు ప్రేమ ఏంటని. కుక్కలను కూడా కోసుకొని తింటానంటే తినండి, ప్రాబ్లం లేదు ఎవరికి. కాకపోతే అంటే హింసించి చంపుతున్నారు, అది బాధ. ఎందుకంటే అలాంటి పనికిమాలిన బుద్ధి ఉంది మాకు, కుక్కలను కూడా కోసుకొని తింటామంటే తినండి, ఎవరు దానికి ఏం కాదనలేదు. అంతేగాని ఎక్కడ లేని ఫిలాసఫీలు, ఎక్కడ లేని జ్ఞానం అంతా కుక్కలను చంపడంలోనే ప్రదర్శిస్తే రేపొద్దున దేవుడు అనేవాడు చూస్తాడండి, ఎంత గట్టి దెబ్బ కొట్టాలో అంత గట్టి దెబ్బ కొడతాడు. నిజంగా నాకు చాలా దుఃఖం అనిపిస్తుంది ఈ విషయంలో. దయచేసి ఈ వీడియోని అందరికి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన ఛానల్కి మీ వంతు సహాయం ఏదైనా అందించండి, నెంబర్ ఇస్తాను. థ్యాంక్ యూ.